ఇదంతా మాట్లాడడానికి బానే ఉంటుంది. టెక్నికల్ గా వాడు దొరికిండు అవతల ఉన్నాడు, వీళ్ళు దొరకడానికి అవకాశం లేదు. 100% ఉంది. ఎందుకు లేదు? అదే చెప్తున్నా నేను. 22,000 కోట్ల నష్టం అయింది అంటే ఏ సినిమాకి ఎంత అయింది, ఎంత అయింది అంటే చెప్పాల్సిందే కదా, కోర్టుకు చెప్పాల్సిందే కదా. నేను మీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్. మేము ఒక 5-6 మంది అడ్వకేట్లం వస్తాం, సినిమా ఇండస్ట్రీ నుంచి రమ్మని ఇది చెప్పమనండి. ఎంత మీ సినిమా, ఏ సినిమాకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టినరు, ఒకవేళ ఆన్లైన్లో మీరు నష్టపోయిన రైట్స్ వల్ల, ఇప్పుడు ఇమ్మడి రవి వల్ల మీకెంత నష్టం వచ్చిందో మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రవికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టాం, అది కూడా పెద్ద క్రైమ్ అవుతుందనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలో మీరే కదా ప్రూవ్ చేయాల్సింది. ఎట్లా అసలు నీ సినిమాను ఎవరు డబ్ చేసిండ్రు, ఎవరు మ్యానిపులేట్ చేసిండ్రు, ఎవరు ఆన్లైన్ లో పెట్టినరు, ఇవన్నీ కూడా రావాలి. ఒక్క వ్యక్తి అయితే చేయలేడు కదా. ఆ సిస్టమ్ పట్టుకోండి, తప్పే లేదు. కానీ మీరు కూడా మీ దాంట్లోకి వెళ్ళి పైరేటెడ్ వర్షన్స్ ని తీసేయండి. అంతే. మీ పర్సనల్ మొబైల్, మీ పర్సనల్ ల్యాప్టాప్, మీ పర్సనల్ కంప్యూటర్లల్లో పైరేటెడ్ వర్షన్లు లేవని ఎవరైనా అండర్టేకింగ్ ఇవ్వగలుగుతారా? ప్రతి ఒక్కరి సిస్టంలో. మరి పైరసీ న్యూ చేసుకుంటూ వేరే పెద్ద తప్పు చేసినట్టు 100% తప్పును తప్పు అని చెప్తూనే ఉన్నాం. మేము సమర్థించట్లేదు, తప్పును సమర్థించట్లేదు. కానీ ఫస్ట్ నువ్వు ఆదర్శంగా ఉండాలి. ఇంతమంది యువతరానికి ఎవరైనా హీరోలు వేసుకున్న బట్టలు. ఇంకొకటి, పబ్లిక్ లో ఇక్కడ లేని సింపతి వస్తుంది. అంటే అది తప్పు చేసిన వాడికే సింపతి దొరుకుతున్నది. అంటే వీళ్ళ మీద ఎంత కోపం ఉందో చూడండి జనాలకి. సార్ సినిమా స్టార్టింగ్ నుంచే కథ ఎవడదో ఉంటుంది, ఎవడో ఓవర్టేక్ చేస్తాడు. సినిమా ఎవడదో ఉంటది, ఎవడో కష్టపడి 90% సినిమా తీస్తాడు. పైసలు ఉన్నాయని చెప్పి కాంపౌండ్ వాల్స్ టేక్ ఓవర్ చేస్తాయి. ఆ సినిమా అంతవరకు షూట్ చేసిన రీల్స్ అన్ని డ్యామేజ్ చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. కొత్తగా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొచ్చుకున్న ముఖాన్ని తీసుకొచ్చి మనం ముందర పెడతారు.